సంక్రాంతి వచ్చిందంటే ప్రతి ఒక్కరూ తమ సొంతూళ్లకు పల్లె గ్రామాలకు వెళ్తుంటారు. నగరాల్లో ఉన్న వారికి పల్లెటూరు వాతావరణం కావాలనుకుంటే వారి బంధువులకు ఇంటికి వెళ్తారు. నగరంలో పల్లెటూరు వాతావరణం ఉంటే ఎంతో బాగుంటుంది. ఇలా నగరాల్లో ఉండే నగరవాసులకు సంక్రాంతి అనుభూతి కల్పించే విధంగా విశాఖపట్నంలోని ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్లో పల్లెటూరు వాతావరణం కల్పించేలా గ్రౌండ్ అంతా సిద్ధం చేశారు. నేనైతే ఈరోజు వైజాగ్ వచ్చాను. ఇక్కడైతే సంక్రాంతి ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. చాలా బాగుంది. ఇదంటే సిటీలో ఉన్నాం కానీ అచ్చం పల్లెటూరులో ఉన్నట్టే చాలా బాగుంది. మేమైతే రీల్ షూట్ చేసుకోవడానికి వచ్చాము. ఇదంతా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. సంక్రాంతి వైపు ముందే స్టార్ట్ అయిపోయింది వైజాగ్కి. మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఇలా సెట్ వేయడం చాలా బాగుందంటూ విశాఖ ఆడపడుచులు అంటున్నారు. సంక్రాంతి ఉట్టిపడేలా గ్రౌండ్ అంతా కూడా కనిపిస్తుంది. పురాతన గడ్డిలు, పురాతన బావి దగ్గర కొన్ని జంతువులు, కోలాటం, సంక్రాంతి ముగ్గులు, గ్రామీణ ప్రాంతాల్లో రైతులు రోజువారీ ఎద్దుల బండి, భారీ ఆకారంలో ఎద్దులు, కోడిపుంజులు, సరదాగా పెంకుటిల్లులు, ఇలా పల్లెటూరు గ్రామాన్ని తలపించే విధంగా విశాఖపట్నం సిటీలో ఏర్పాటు చేశారు. స్థానిక నగరవాసులు ఫోటోలు దిగుతూ సిటీలో ఇలా వేడుకలు చేసుకోవడం చాలా బాగుందంటూ చెబుతున్నారు. చాలా బాగుంది. ఇక్కడ పల్లెటూరు ఇల్లు అన్నీ పెట్టి కోడిపుంజులు, ఎద్దులు, ఇంకా యానిమల్స్ అన్నీ కూడా పెట్టారు. చాలా బాగుంది. జాతరలు ఎలా చేస్తారో అలా వేషాలు వేసుకుని అందరూ ఉన్నారండి. చాలా బాగుంది. నేను లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను. లాస్ట్ ఇయర్ బాగుంది. ఈసారి చాలా బాగా చేశారు. ఇక్కడ గుడిసెలు వచ్చినట్టు పల్లెటూరులో ఎలా ఉంటుందో అట్లా అచ్చాల అలాగే ఉందండి. అవునండి, పల్లెటూరు చూసినట్టు. మా పిల్లలకి అసలు పల్లెటూరు అంటే ఏంటో తెలీదు. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. పల్లెటూరులో ఎలా ఉందో ఏంటో అన్నీ చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం పల్లెటూరుకి వచ్చినట్టుగా ఉంది. కొత్తగా ఆవులు, యానిమల్స్ అన్నీ బాగున్నాయి. చాలా బాగుంది. ఇంకో నెక్స్ట్ ఇయర్ కూడా అలానే చేస్తే ఇంకా చాలా బాగుంటుంది.